అవసరము తొడగొచ్చు. మనకు వయసుకి బట్టి తగిన పూలు పెట్టుకోవచ్చు, గాజులు పెట్టుకోవచ్చు, మెళ్ళో తాళిబొట్టు కానీ మెట్టెలు కానీ పెట్టుకున్న వాళ్ళ ఆచారాలు మొదటి నుంచి వచ్చిన బొట్టు కానీ సంబంధము దేవుడికి లేదు. నీ ఆత్మతో సంబంధం దేవుడికి. మనం చనిపోయినప్పుడు కూడా ప్రతి వారికి పూలు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? పూలు వేయకూడదు కదా, రూల్ మట్టి. పూలు ఎందుకు వేస్తున్నారంటే మనిషి చనిపోయాడు, రేపు ఇంకా రాడని పూలు చల్లుకుంటున్నారు. ఆ పూలు మనం వద్దు అనుకుంటే అవి కూడా వేయకూడదు. మరి రూల్ మాట్లాడుతుంది. మనము ఇవన్నీ చేస్తూనే ఉంటాము. పూలు పెట్టుకున్న వారు స్త్రీ అందరూ చెడ్డవాళ్ళు కాదు. ఈ భూమి మీద స్త్రీ అంటే ఒకటే. వాళ్ళ అలవాట్లు వాళ్ళ తల్లిదండ్రి పెంచిన వారు. కొందరు బొట్టు పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. ముస్లిమ్స్ బొట్టు పెట్టుకోరు, వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళు తగినది అలంకారము చేసుకుంటారు. పూలు పెట్టుకుంటారు, మంచి సొమ్ము పెట్టుకుంటారు, గాజులు తొడుక్కుంటారు. మంచిగా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే బురక ధరిస్తారు. అది పవిత్రమైనది మాది. క్రిస్టియన్స్ మరి అందరూ కూడా పూలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అది తప్పు లేదు. అది పూలు పెట్టుకోరు. వాళ్ళకి ఇష్టమైతే బొట్టు పెట్టుకుంటారు, లేకపోతే లేదు. అది వాళ్ళ ఇష్టం. అది దానికి తప్పు లేదు. మరి హిందువులు కూడా స్త్రీలు మనలాగా, వాళ్ళు కూడా మనలాగానే. వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళు ఎక్కడికన్నా పేరంటానికి పెళ్ళికి పోయినప్పుడు మరి పూలు పెట్టుకునే అలవాటు ప్రతి వారికి ఉంటుంది. తగిన పూలు పెట్టుకోవాలి, వయసుకు బట్టి నడవాలి అని ఎవరైనా మనం చెప్పుకోవాలే. కానీ ఎవరికి కూడా ఒక మాట మనం అనకూడదు. స్త్రీ అన్నాక పూలు పెట్టుకుంటారు, పుట్టు పెట్టుకుంటారు, గాజులు పెట్టుకుంటారు. వాళ్ళ అలవాటు వాళ్ళ ఆచారం బట్టి వాళ్ళు నడుస్తారు. నీ ఆత్మకు సంబంధము దేవుడికి, నీ ఆత్మనే. కాకపోతే మంచిగా ఒంటి నిండా వస్త్రాలు తొడుక్కోమని, మంచిగా నిండుగా ఉండమన్నాడు దేవుడు. పవిత్రంగా నీ ఆత్మని ఉంచమన్నాడు, పవిత్రంగా నడవమన్నాడు. అంతేలే. కానీ ఏది కూడా భూమి మీద, అన్నీ కూడా భూమి మీద తీసుకొచ్చాడు దేవుడు. తగినది అలంకారము చేసుకోమన్నాడు. కొన్ని ఆచారాలు బట్టి మరి కొన్ని ఆచారాలు పట్టించుకోలేని వాళ్ళకి అవసరము లేదు. దేవుడు చెప్తున్నాడు, నీలో ఉన్న జీవము దేవుడికి సంబంధం అని దేవుడు చెప్తున్నాడు. అందుకే జాగ్రత్త కలిగి వయసుకు తగ అలంకారం చేసుకొని నడిస్తే ప్రతి స్త్రీ కూడా పరలోకం రాజ్యానికి వారసులారు. ఏమీ పర్వాలేదు, దేవుడి చిత్తమై.